భయమును పారద్రోలి మనల్ని ఎంతో ధైర్యముతో నింపువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాల వరకు. ఈ వచనాలన్నిటిలో ఒక సంఘటన మనం చూస్తాం. అదేంటంటే, పరిసయ్యుడు ఒకడు యేసుప్రభు వారిని తన ఇంటికి భోజనానికి పిలిస్తే యేసయ్య వెళ్తారు. అక్కడ యేసయ్య ఉన్నారని తెలుసుకున్న ఒక స్త్రీ ఆయన అక్కడ ఉన్నారని తెలిసి ప్రభు పాదాలను కన్నీటితో కడిగి ఆయన పాదాలను తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని తనతో తెచ్చిన అత్తరును ఆయన పాదాలకు పూసిన సంఘటన మనం చూస్తాం. ఇదంతా చూసిన ఆ పరిసయ్యుడు అనుకుంటున్నాడు, ఆ భోజనానికి పిలిచిన పరిసయ్యుడు మనసులో అనుకుంటున్నాడు, ఈమె ఎవరో, ఈమె ఎటువంటిదో ఈయన ప్రవక్త అయితే తెలుసుకుని ఉండేవాడు కదా అని, ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని తన మనసులో అనుకుంటున్నాడు. అయితే ఆ పరిసయ్యుడు మనసులో అనుకున్న విషయాన్ని ప్రభువు గ్రహించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పరిసయ్యుడు మనసులో అనుకున్న విషయమే అప్పటికప్పుడు ప్రభు గ్రహించగలిగితే ఇంకా ఆ స్త్రీ ఎటువంటిదో ఎవరో ప్రభు గ్రహించకుండా ఉంటారా? పరిసయ్యుని మనస్సులో అనుకున్న విషయానికి ప్రభు ఈ విధంగా సమాధానమిచ్చారు. అదేంటంటే, ఒక అప్పిచ్చువానికి 2 రుణస్తులున్నారు. అయితే వారు ఆ రుణస్తులకి అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేకపోతే వారిద్దరికి ఆ అప్పిచ్చువాడు క్షమించాడు. ఆ ఇద్దరిని క్షమించాడు. వారిలో ఒకరు 500 దేనారాలు, ఒకరు 50 దేనారాలు అప్పున్నారు. ఆ అప్పిచ్చువాడు వీళ్ళిద్దరిని క్షమించాడు. అయితే ప్రభు అడుగుతున్నారు, ఇప్పుడు చెప్పండి, ఆ అప్పిచ్చువాడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అని. సిమోన్ సమాధానం చెప్తున్నాడు, ఎవరిని ఎక్కువగా క్షమించారో వాడినే ఎక్కువగా ప్రేమించినట్లు అని. ఇక్కడ భోజనానికి పిలిచిన పరిసయ్యుడిని ఈ పాపాత్మురాలైన స్త్రీని ప్రభువు కంపేర్ చేస్తున్నారు. ఈ పరిసయ్యుడు అయితే ఇంట్లోనికి వచ్చాక కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, కానీ ఆమె అయితే కన్నీళ్లతో కాలు కడిగిందని, తల వెంట్రుకలతో తుడిచిందని. పరిసయ్యుడు ప్రభువుని ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె అయితే పాదాలను ముద్దు పెట్టుకుంటూ మానలేదని. నూనెతో ఆ పరిసయ్యుడు తలాంటలేదు, కానీ ఆమె అయితే పాదాలకు అత్తరు పూసిందని. ఆమె విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తార పాపం క్షమించబడ్డాయని ప్రభు చెప్పారు. పరిసయ్యుడు తను తానే నీతిమంతుడిగా ఎంచుకుని ప్రభువుకి ఇవన్నీ చేయక్కర్లేదు అనుకున్నాడు. కానీ ఆ స్త్రీ అయితే ప్రభుని విడిచి దూరంగా ఉండలేకపోయింది. ఆయన పాదాల మీద పడి ఏడుస్తూనే ఉంది. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎక్కువగా పాప క్షమాపణ పొందుకుంటారు. ఎందుకంటే ప్రభువుని ప్రేమించే కొలది ఆయనకు మనలో ఇష్టం లేని కార్యాలన్నిటినీ వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది నాకొద్దు ప్రవ్వా, ఇది నీకు ఇష్టం లేదు కదా, నీకు ఈ మాట మాట్లాడటం ఇష్టం లేదు కదా, ఇక మీదట నేను ఈ మాట మాట్లాడను. నేను ఈ ఆలోచన చేయడం నీకు ఇష్టం లేదు కదా, ఇక మీదట నేను ఈ ఆలోచన చేయను. ఈ పని చేయడం నీకు ఇష్టం ఉండదు కదా, నేను ఇక మీదట ఈ పని చేయను అని ఈ రీతిగా ప్రతి దాంట్లోనూ మనం సరిచూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభువుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎక్కువగా మార్పు చెందుతారు. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎక్కువగా వారిలో ఉన్న పాపాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఎవరైతే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారో వారు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమనంటే, ప్రభువా నాలో పాపం అంతటిని చూపించమని వేడుకుంటారు ప్రభుని. ఎందుకంటే ప్రభు అంటున్నారు, అంటే వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభుకి దేవునికి మనకి మధ్యలో అడ్డుబండ ఏదైనా ఉందంటే అది మనలోని పాపమే. కాబట్టి వీటిని తొలగించేసుకోవాలనే ఆశతో, ప్రభుకి సమీపంగా ఉండాలి అనే ఆశతో, నాలో ఏదైనా పాపం ఉంటే నాకు చూపించండి ప్రభు అని తప్పకుండా ప్రార్థన చేస్తారు. పరిశీలన చేసుకుంటారు, వెతుకుతూ ఉంటారు. ఇది దేవునికి ఇష్టమా కాదా అని ప్రతి విషయంని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. అంటే మనకు తెలియకుండా మనలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తాడు, మనల్ని ఒప్పిస్తాడు, మనం వాటిని గుర్తుపట్టేలాగా చేస్తాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనం ప్రభువుని ప్రేమించినప్పుడు మాత్రమే. అలాగే మరలా క్షమాపణ పొందుకునే కొలది కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఎందుకంటే మనల్ని క్షమించిన మన దేవుని పట్ల మనకు కలిగే కృతజ్ఞతా భావంతో ఆయనను విడవకుండా ఉంటాం. ఈ స్త్రీ ఉన్నట్లే ఆమె ఎలాగైతే ఉందో అలాగే మనం కూడా ఉంటాం. ఎందుకంటే ప్రభు మనలో తెచ్చే మార్పు అటువంటిది. ఆ మార్పు వచ్చే కొలది మనం ప్రభుని ఎంతో సమీపంగా ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాం. ఆయనను మనలను దూరపరిచేది ఏదైనా సరే మనలో ఉండనివ్వటానికి ఇష్టపడం. అందుకే ఈ రోజు వాక్య భాగంలో ప్రభు అంటున్నారు, ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అని. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని. యేసుప్రభు వారి స్త్రీలోని ప్రేమను చూశాడు. ఆ పరిసయ్యుడేమో ఆమెలోని పాపాన్ని చూశాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు అని. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8వ వచనంలో. మనం ఏ దృష్టితో చూస్తున్నాము, ఎవరిని ఏ రీతిగా చూస్తున్నాం, మనం ప్రభు ఎలా చూస్తున్నారో మనం కూడా అలాగే చూడగలిగితే మన దృష్టిలో పాపం ఉండదు, మనలో ఎంత మాత్రమూ చీకటి ఉండదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వెలిగిచ్చే నీ కన్ను చీకటి అయితే అది దేహమంతా
అంతటినీ చీకటిగా మారుస్తుంది అని. ఇది మనం గ్రహించాలి. ఎవరు తమ పాప భారాన్ని గుర్తించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తారో వారికి క్షమాపణ చాలా విస్తారంగా లభిస్తుంది. అప్పుడు వారిలో ఉన్న ప్రేమ కూడా చాలా విస్తారం అవుతుంది. క్షమింపబడిన వాడు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రేమించేవారు పాపాన్ని ఇంకా ఎక్కువ విడిచిపెట్టాలని కోరుకుంటారు. అందుకే క్రైస్తవ జీవితం ఆచారంతో కాదు, ప్రేమతోనే కొనసాగగలదు. మనకున్న ఆజ్ఞ కూడా అదే. మనము మన ప్రభువుని ప్రేమించి ఆయన్ని వెంబడించాలి అని. ఆ స్త్రీ నమ్మింది యేసు ప్రభు తన పాపాన్ని క్షమించేవాడని, క్షమిస్తాడు అని. ఆయన వద్దకు వచ్చిన ఆ స్త్రీతో ప్రభు అంటున్నారు, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళు అని. దేవునితో సమాధాన పడి ఆమె తిరిగి వెళ్ళింది. పరిసయ్యులు అక్కడున్న వారు ఆమెను వేరుగా చూస్తున్నా ప్రభు తనను ఎంతో గౌరవంగా చూశారు. ఆయన ఎప్పుడు మన పాపాన్ని ఎత్తి బహిరంగంగా ప్రకటించాలి అని కోరుకోరు, కానీ క్షమించాలి, మనం క్షమాపణ పొందుకోవాలి అనే మనసే ప్రభుకి ఉంటుంది. పరిసయ్యుడు ఆయన తన ఇంటికి వస్తే గొప్పగా ఉంటుంది, ఎందుకంటే అప్పటికే ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. ఈ విధంగా నా ఇంటికి వస్తే నా చుట్టుపక్కల ఉన్న జనాలకు మధ్యలో నేను కూడా గొప్పగా ఎంచబడతానని అనుకున్నాడు. కానీ తనను తాను దేవునికి దగ్గరగా చేసుకోలేకపోయాడు, తనను తాను చూసుకోలేకపోయాడు. ఇతరులను నీచులుగాను తాను గొప్పవానిగాను చూసుకుని వారు దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేనటువంటి మనిషిగా అక్కడ మనం చూస్తున్నాం. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపించెను అని. దేవుని సన్నిధి కోసం ఆకలి కొని ఉంటే తప్పకుండా ఆ సన్నిధి మనకు దొరుకుతుంది. మనం దానితో తృప్తిపరచబడతాం. మనం ఎట్లున్నామో ఒకసారి చూసుకుందాం. పరిసయ్యుడు అయితే ఇంటికి భోజనానికి పిలిచాడు, కానీ దేవునికి దగ్గరగా ఉండలేకపోయాడు. ఆమె అయితే ఎవరో ఇంట్లో ప్రభు ఉన్నారని తెలుసుకుని అందరూ ఆమెను నీచంగా చూస్తారని తెలిసినప్పటికీ కూడా విడిచిపెట్టకుండా ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకోవడం మానలేదు. మరి మనం ప్రభుతో సహవాసం ఎలా ఉంది? మనం ఆయనకు ఎంత దగ్గరగా ఉన్నామో దూరంగా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజు ఈ వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడిన సంగతులను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఎందుకంటే పరిసయ్యుడు నేను భోజనానికి పిలిచాడు, కానీ నీకు దగ్గరగా ఉండలేకపోయాడు. ఆ స్త్రీ అయితే ఎక్కడో ఉన్నావని తెలుసుకుని అయ్యా తను రాగలిగిన పరిస్థితి కానప్పటికీ కూడా వచ్చి నీ పాదాల మీద పడి నేను ముద్దు పెట్టుకోవడం మానలేదు. దేవా, నిన్నెంతో ప్రేమించింది గనక ఆమె విస్తారమైన పాపములు క్షమాపణ పొందుకుంది. మేము కూడా నిన్నలాగే ప్రేమించడానికి సహాయం చేయండి. పరిసయ్యునిలాగా మీరెవరో తెలుసుకుని మా ఇంటికి పిలిచినప్పటికీ ప్రభువా, నీకు దూరంగా బ్రతికే జీవితం మాకొద్దు. నేను అత్యంత సమీపంగా నిన్నెంతగానో ప్రేమిస్తూ బ్రతకాలని కోరుకుంటున్నాం. నీలాగా మాట్లాడాలని, ఇలాగా ఆలోచించాలని, ఇలాగా బ్రతకాలని, నీ స్వభావం కలిగి ఉండాలని ఎంతో ఆశుంది ప్రభువా. ఈ రీతిగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.